వెల్కమ్ టు కీ టాక్స్. విరాట్ కోహ్లీని కింగ్ కోహ్లీ అని ఎందుకంటారు? టన్నుల కొద్దీ రన్స్ చేశాడనా? వైట్ బాల్ ఫార్మాట్స్ లో విరాట్ కోహ్లీని బీట్ చేసేవాళ్ళు లేరనా? కోట్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారనా? లేకపోతే యాటిట్యూడ్ తో గేమ్ ట్రెండ్ నే మార్చేస్తాడని? ఇవన్నీ కారణాలే కావచ్చు, కానీ వీటన్నిటికీ మించిన కమర్షియల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది, బ్రాండ్. ఈ బ్రాండ్ వల్లే కోహ్లీ కింగ్ అయ్యాడు. అసలు ఆ బ్రాండ్ సీక్రెట్ ఏంటో, ఆ బ్రాండ్ వాల్యూ ఎంతో డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. విరాట్ కోహ్లీ బ్రాండ్ గురించి ఇప్పుడు మార్కెట్లో మరోసారి చర్చ జరుగుతోంది. ఎందుకంటే నైక్తో 110 కోట్ల ఒప్పందాన్ని కంటిన్యూ చేసేందుకు నేను రెడీగా లేను అని కోహ్లీ చెప్పేశాడు అనే వార్త ఇప్పుడు కమర్షియల్ సర్కిల్స్లో గిర్రున తిరుగుతూ ఉంది. దాదాపు 8 ఏళ్లుగా నైకీ బ్రాండ్కి కోహ్లీ అంబాసిడర్గా ఉన్నాడు. కోహ్లీ కెరీర్ మొత్తంలో గత 17-18 ఏళ్లలో దాదాపు 25 నుంచి 40 బ్రాండ్లకి వేరియస్ స్టేజెస్లో ఎండార్స్ చేసుంటాడు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోవడము, తన కెరీర్ క్లైమాక్స్కి దగ్గర అవుతూ ఉండటము, ఇంకొక 2-3 ఏళ్లకు మించి ఆడే పరిస్థితి లేకపోయేసరికి ఫ్యూచర్ ప్లానింగ్లో కోహ్లీ ఉన్నాడు. అందుకోసమే బ్రాండ్ సెలక్షన్లో కీన్గా ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. నిజానికి కోహ్లీ ఇప్పటి వరకు ఇండియన్ క్రికెట్లో చూడనంత బిగ్గెస్ట్ బ్రాండ్. ప్రైమ్లో సచిన్, అంటే ఒక 15 ఏళ్ల కిందట సచిన్కి ఉన్న మార్కెట్తో అప్పటి వాల్యూని ఇప్పటితో కంపేర్ చేసినా కూడా, పీక్ స్టేజ్లో ఉన్న ధోనితో కంపేర్ చేసినా కూడా దాదాపు 2 రెట్లు ఎక్కువ బ్రాండ్ వాల్యూ కోహ్లీకి ఉంది. అందుకోసమే వరల్డ్ వైడ్గా హైయెస్ట్ ఎర్నింగ్స్ ఉన్న టాప్ 10 అథ్లెట్స్లో కోహ్లీ ఒకటిగా ఉన్నాడు. కోహ్లీ బ్రాండ్ ప్రమోషన్స్ వాల్యూ దాదాపు 2000 కోట్లకు పైగా ఉంటుంది అని ఒక అంచనా. నెట్వర్త్ లెక్కల్లో చూపించేది, ట్యాక్స్ పే చేసేది దాదాపు 1200 కోట్ల ఆస్తులకైనా ప్రమోషనల్ వాల్యూ మాత్రం 2000 కోట్లకు పైగా ఉంటుంది అనేది అందాజుగా చెప్తున్న లెక్క. నిజానికి దీనికంటే ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది అనేది ఒక ఐడియా. కెరీర్ ఎండ్ కి వస్తున్న టైంలో కోహ్లీ టాక్టికల్ గా T20 ఇంటర్నేషనల్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయినట్టే కొన్ని బ్రాండ్స్ ను కూడా క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత స్టార్టప్ లో పెట్టుబడి పెట్టడము, 1-8 లాంటి సొంత బ్రాండ్లను ప్రమోట్ చేయడము, ఇదే పనిలో ఉన్నాడు. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలుసు 1-8 అనేది ఎంత ప్రీమియం రెస్టారెంట్, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది. ఆ తర్వాత ఫుడ్ కి సంబంధించి, ఫిట్నెస్ కి సంబంధించిన ఇండస్ట్రీలో కోహ్లీ తనదైన ముద్ర వేస్తూ ఉన్నాడు. వీగన్ ఫుడ్ లో ది బెస్ట్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడము, అలాగే ఫిట్నెస్ లో ఒక కొత్త డైరెక్షన్ చూపించేలాగా ఉండటం తన గోల్ అని కోహ్లీ చెప్తూ ఉంటాడు. వీటికి తగ్గట్టుగా ఇవన్నీ చూసిన తర్వాత ఒక్క మాట అనిపిస్తోంది, బిలియనియర్లుగా ఎవరు ఎదుగుతారు అంటే దాదాపు 100 ఏళ్లుగా ఒక్కటే మాట చెప్తూ ఉంటారు, ఇన్హెరిటెన్స్ ఉన్న వాళ్ళు, అంటే వారసత్వంగా ఆస్తులు వచ్చిన వాళ్ళు, లేదంటే కనుక వ్యాపారాలు చేసి భారీ స్థాయిలో సక్సెస్ అయిన వాళ్ళు. ఈ రెండూ కాకుండా అథ్లెట్ గా ముద్ర వేసిన వాళ్ళు కూడా అమాంతం బిలియనియర్లుగా ఎదుగుతారు అని ఇంకో 3వ కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు కోహ్లీ అదే కేటగిరీలో ఉన్నాడు. అందుకోసమే క్రిస్టియానో రొనాల్డో స్థాయిలో, లయనల్ మెస్సీ స్థాయిలో కోహ్లీ అంత బ్రాండ్ ఇమేజ్ ని, పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. మామూలుగా కోహ్లీ గురించి, ఆర్సీబీ గురించి చాలా మంది ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళకి ఈ విషయాలన్నీ పెద్దగా తెలియదు. పైగా వాళ్లే కోహ్లీ బలం అనే విషయం కూడా తెలియదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా కదా, సచిన్ కంటే ధోని కంటే కూడా కోహ్లీ బ్రాండ్ వాల్యూ ఎక్కువ అని. ఎందుకు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కోహ్లీకి అంత ఫాలోయింగ్ ఉంది. కోహ్లీ ఒక పోస్ట్ చేశాడు అంటే కొన్ని కోట్ల మందికి రీచ్ అయ్యే కెపాసిటీ ఉంది. అందుకోసమే కోహ్లీ బ్రాండ్ కి అంత వాల్యూ. అథ్లెట్ అయితే కనుక జనరేషన్స్ ని మార్చేసే శక్తి వస్తుంది అనే థాట్ మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.